సార్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు సార్? మల్కాజ్గిరి. ఇన్ని డ్రైవింగ్ స్కిల్ వదిలేసి ఇక్కడ రావడానికి కారణం ఏంటి సార్? ఒకటి ప్రొఫెషనల్, గూగుల్ రివ్యూ కూడా చూశాను. నా చూసారా? శ్రీ సాయి డ్రైవింగ్ స్కూల్ అని ఆల్మోస్ట్ 4 స్టార్ రేటింగ్, 300 రివ్యూస్ ఉన్నాయి. మంచిగా నేర్పించినారని. తర్వాత మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే అవుట్స్కర్ట్స్ నాగూరు స్పేస్ బాగుంటుంది నేర్చుకునేదానికి. సిటీలో కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. నాగోల్ ఈజ్ ఫ్రీ ఏరియా, దూరమైనా బట్ నేర్చుకోవడానికి ఫెసిలిటీ బాగుందని ఇక్కడ కాన్సన్ట్రేషన్. రెండు ప్రొఫెషనల్. నేను ఇంకోటి కూడా చూశాను, కానీ మీరు అడ్వైజ్ బాగుంది. మీరు అక్కడ వదలడానికి కారణం ఏంటంటే క్లచ్ ఏదో స్టీరింగ్ ఏదో ఒక పార్ట్ వాడుతుంటే మీకు నచ్చలా? అతనే చేస్తుండు, ఆయనే డ్రైవింగ్, ఆయనే కంట్రోలింగ్. ఇంతకుముందు డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళే అన్నీ చేస్తుండ్రు, నాకు నచ్చలేదు. మీరు మాతో చేపిస్తుండ్రు కదా. అదే నా మిస్టేక్ మాకు తెలుస్తుంది. అవునండి. అందుకని నేను అందరూ 6 కిలోమీటర్లు పెట్టుకుంటే నేను 30 minutes క్లాస్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు లాస్ లేరు, నేను లాస్ లేదు. ఫైనల్ గా స్టూడెంట్ పాస్ అవ్వాలి, అది అదే టార్గెట్. ఏంటంటే భయం లేకుండా డ్రైవింగ్ చేయగలగాలి, స్టూడెంట్ పాస్ అవ్వాలి. అతని ద్వారా కొంచెం బాగా పేరు ఉండాలి. అవునండి. నేను నేర్పించే స్వభావంలో 100% అండి. వాళ్ళకు కూడా ఇది సిచ్యువేషన్స్ని ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ ఆలోచించే మైండ్ని బట్టి ఉంటుంది. మీరు రైట్ వెళ్ళండి సార్, కొంచెం రైట్కి ఉండండి. రైట్ నేర్చుకునే వాళ్ళ మనస్తత్వం బట్టి కూడా ఉంటుంది కదా సార్. అందరూ సమానంగా. నా కోసం మీరు మల్కాజ్ గురించి చెప్తారు, కొంచెం 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 ఆనందం కలిగించే దూరం నుంచి కలిగించారు కదా. అది యూటర్న్ చేసుకోవాలి, మీరు స్లోగా ఉండాలి. మెల్లమెల్లగా రైట్ లెఫ్ట్ వైపు చూడండి, కంటిన్యూపల్ ఇటువైపు కూడా చూడాలా. 1-3 సార్లు చూసుకొని వెళ్ళాలి. నాకు ఎదురుగా ఫోన్తో మాట్లాడుతూ వెళ్తున్నాడుగా, కొంచెం వాళ్ళకి వే ఇస్తే అయిపోతుంది. ఫ్రీడమ్ మనదే. టెన్షన్లో కదిలియడం కంటే లెఫ్ట్ లైన్ తీసుకోండి. రైట్, మీరే తిప్పుకున్నారు కదా, అన్నీ మీరే ఇస్తున్నారు. రైట్. అవును, అందరినీ వదులుకొని నాకు చాలా మంది అడుగుతారు, నాకు దూరం కదా. దూరం దగ్గర కాదు, నేర్పించే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు నేర్పించే స్వభావం మన పైన ఎంత పెట్టారనేది వెతుకుతారు. ఎస్, అన్నిటికంటే విలువైనది స్వభావం. నేను చాలా వెతికాను. నేను కూడా చాలా ఇలా డ్రైవింగ్ నేర్పించడానికి కారణం చాలా స్వభావం లేకపోవడమే నష్టమని వెతికాను. అండ్ రోడ్ కనెక్ట్ చేయడం, బండిని కనెక్ట్ చేయడం, లాంగ్వేజ్ కనెక్ట్ చేయడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎస్, దీనివల్ల ఒక మనిషిలో కాన్ఫిడెన్స్ అనేది నడపడానికి మాత్రమే తీసుకురావడమే ప్రధాన హక్కు. దాన్ని అతిగా కూడా వాడొద్దండి. తీసుకురావడమే నా పని ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో ఎలా పడతారో తెలియదు. ఇప్పుడు సపోజ్ ఏముంది, వాడు ఒక బండి చేస్తాడు, 4 గంటలు చేస్తాడు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. మా ఇంటి వెనకాల ఉందండి విజయ్ దుర్గా డ్రైవింగ్ స్కూల్ అని. ఏం కావాలి చెప్పండి. అతను ఇండికేటర్ వేసాడు, మీరు ఆయన చూసారా లేదనే ఉద్దేశంతో చూసాను. ఇప్పుడు వెళ్తాడు కదా. రైట్. మన ట్రాక్ క్లియర్ కదా. రైట్. రైట్. మా ఇంటి మా హౌస్ వెనకలు ఉంది విజయ దుర్గా డ్రైవింగ్ స్కూల్. అందరూ ఇట్లా ఉండరు, ఏదో ఒక 2 డ్రైవర్లు పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా డైలీ చెప్పి వాళ్ళు విసిగి చెంది ఉంటారు. అదే ఏదో చెప్పిన వాళ్ళే పట్టిన వాళ్ళే అనే మాట ఉంటారు. అదే అర్థమైందా? ఒక్కోసారి 2 స్టూడెంట్ కూర్చోబెట్టి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరి టైం వాళ్ళకి కేటాయిస్తాను, నాకు రావచ్చు ఒకే క్లాస్లో. అది ఎట్లా చేస్తున్నారు వాళ్ళ విజయ్ దుర్గా వాళ్ళు తెలుసా? 2 స్టూడెంట్ అంటే సగం దూరం వెళ్ళి అతన్ని కూర్చోబెట్టి ఒకరికి
30 minutes ఇస్తాం, నా దగ్గర కూడా వస్తారు, మీరు ఇచ్చారు కదా మీ టైం మీకే కేటాయిస్తాం, ఆ టైం వాళ్ళకి టైమింగ్ మాట్లాడతాం, టైమింగ్ షెడ్యూల్ ఇస్ ప్లాన్గా ట్రేడింగ్ ఇస్తాం. ఇండివిజువల్ షెడ్యూలింగ్ అనేది టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. అవునండి అవునండి. వాళ్ళు అలా లేదు, ఒక కార్ తీసుకునేది 2-3 కూర్చోబెట్టుకో, సగం దూరం పోయి నువ్వు ఎక్కువ అనేది, మళ్ళీ సగం దూరం పోయి ఆయన ఎక్కువ అనేది, ఆయన కొంచెం ఇది ఇట్లా కాదు అట్లా కదా, ముగ్గురికి ఒకేసారి అనమాట. అది ఎట్లా, అది రాదు అట్లా. చేస్తున్నాడు. +0 చేయండి, ఇంతమంది తలకైనా ట్రేడింగ్ నెంబర్ వచ్చేసి స్లో చేసుకుంటాడు. నెంబర్ ప్లేట్ కూడా లేదు.